తెలిసిపోతుంది కదా, చూడండి ఉడికిపోయింది. కొంచెం వాటర్ వేద్దాము, ఎందుకంటే అన్నంలో కలుపుకునేటట్టు కావాలంటే వాటర్ వేయాలి, లేదు పొడి పొడిగా కావాలన్నా మనం ఉంచుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది పొడి పొడిగా ఉన్నది. మీకు పొడిగా కావాలనుకోండి ఇలా పోపు పెట్టేవచ్చు, లేదు అంటే మనము వాటర్ వేసి కొంచెం మ్యాష్ చేస్తే అన్నంలో కలుపుకోవడానికి రెడీ అవుతుంది. సో కొద్దిగా నేనైతే వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి కొంచెం మ్యాష్ చేసిస్తున్నాను. సో మ్యాష్ అయిపోయింది ఇది. అండ్ ఇప్పుడు మనము ఈ పోపు అంతా కూడా వేయించేసుకుందాము. చూస్తాను.